హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆదివారం, అమావాస్య కూడా అండి. ఇలా పొద్దున్నే నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. 4 మందార పూలతో తులసమ్మకి, కృష్ణయ్యకి ఇలా అలంకరించుకుంటే చూడండి ఎంత అందంగా ఉందో తులసి కోట. ఇక ఇంట్లో ఈరోజు గజలక్ష్మి అమ్మవారి దీపాన్ని, కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నాను. వెలిగించుకొని పచ్చకర్పూర హారతిని అమ్మవారికి, అయ్యవారికి చూపించుకున్నాను. పచ్చకర్పూరాన్ని ఇంట్లో వెలిగిస్తే చాలా మంచిది. ఇంట్లో ఉన్న చెడు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పచ్చకర్పూరం క్రిమిసంహారిణి కూడా. ఇప్పుడు నేను సూర్యభగవానునికి అర్ఘ్యం ఇద్దామని సిద్ధం చేసుకుంటున్నాను. దానికోసం రాగి చెంబైతే తప్పకుండా ఉండాలి. ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన అనేక రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదివారం వేళ సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మన పెద్దలు చెప్తున్నారు. దీంతో మనకు ఆర్థికపరమైన సమస్యలనేవే ఉండవు. నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగి పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా పెరుగుతుందని చెప్తారు. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పతే. ఓ సూర్యదేవ, జగత్పరిపాలక, నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములు తొలగించేవాడువు, శాంతిని ప్రసాదించేవాడువు. మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము అని సూర్యదేవునికి ప్రార్థించుకోవాలి. ఓం ఆదిత్యాయ విద్మహే ప్రభాకరాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్ అని సూర్యునికి నమస్కరించుకున్న తర్వాత ఇక్కడ నేను ఈవేళ ఆదివారం, అమావాస్యతో కూడిన ఆదివారం కదండి. అందుకే నేను ఇంటికి ఈ పటిక కడదామని అంతా సిద్ధం చేసుకుంటున్నాను. పటిక, నిమ్మకాయలు కడదామని. ఈ పటికకి మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉందండి. ఏది మన పెద్దలు ఊరికే చెప్పరు. ఇలాంటివన్నీ మూఢనమ్మకాలని మనము కొట్టిపారేయకూడదు. నరదృష్టి ఏమైనా ఉంటే కూడా పోతుందని చెప్తారు. నరదృష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుందని అంటారు. నిజంగా నరదృష్టి ఉంటుందా లేక మూఢనమ్మకమా అని అనుకుంటే ఎక్స్రే కిరణాలు కూడా మన కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్తు బయటకు కనిపించదు, కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మధుడిని చూపుతోనే కాల్చేశాడు కదా. ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంత శక్తి ఉంది. మన అందరిలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు, అన్నిసార్లు ఒకలా ఉండవు. మనలో ప్రవహించే విద్యుత్తు కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది. కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొందరు ఆలోచన సరళలాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి. ఆ చూపు మేలు చేస్తుంది. కానీ ఈర్ష్య, అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు దృష్టి సోకుతుంది. దానికి విరుగుడు పాటించడం మూఢనమ్మకం కాదు. నేనైతే ఇలా నిమ్మకాయల్ని, పటికని ఇంటికి కట్టుకున్నాను. అమావాస్య రోజున ఉదయము, సాయంత్రము సాంబ్రాణి ధూపము ఇల్లంతా వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. నేనైతే మళ్ళీ ఈవినింగు చక్కగా ఇలా దీపాలు వెలిగించుకొని ధూపపు సాంబ్రాణి ఇల్లంతా వేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఇలా దీపం పెట్టుకున్నాను. ఇలా 2 పూట్ల దీపాలు పెట్టుకుంటే ఆ ఇంట్లో ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుంటుంది చెప్పండి. దీపమే ఒక ప్రాణశక్తి. దీపం ఉన్న చోట చీకటికి తావే ఉండదు. పెద్దలు దేన్ని చెప్పినా సాధ్యమైనంత వరకు ఆచరించాలి. అన్నింటినీ ఆధునిక భావాలను జోడించి మూఢనమ్మకాలుగా మనం కొట్టిపారేయకూడదు. కొన్నిటికి విలువనివ్వాలి అంతే. ఇదేనండి వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.